హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అవిక వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మసాలా వడ అనమాట. మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి, ప్రాసెస్ కూడా వీడియోలో. సో చూడండి ఎంత బాగా క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. చూడండి, పైన మొత్తం క్రిస్పీగా, లోపల మొత్తం సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తానండి. సో ఒక గ్లాస్ నేను శనగపప్పు తీసుకున్నాను. అందులో కొద్దిగా పల్లీలు అయితే పక్కా వేయాలి అండి, టేస్ట్ బాగుంటుంది. డెఫినెట్గా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి. సో ఒక 4 అవర్స్ అలా నానబెట్టేసుకున్నాను. సో నానబెట్టేసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తము తీసేసుకోవాలి. సో వాటర్ అంతా వడగట్టుకొని, ఏం వాటర్ ఉండద్దండి, ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. సో పక్కన పెట్టుకున్నాక దానికి సంబంధించిన మిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొంచెం జీలకర్ర, చెక్క, వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మిక్సీలోకి అందులో కొద్దిగా చెక్క, జీలకర్ర, కొద్దిగా లవంగాలు ఒక 2-3 వేసుకున్నానండి. సో వెల్లుల్లి కూడా వేసుకోవాలి అందులోనే. సో మీరు నానబెట్టుకున్న దాన్ని బట్టి దానికి సరిపడా మీకు ఎంత కావాలో అంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే. సో పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ధనియాలు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసా, మీ దగ్గర ఉంటే వేసుకోండి. సో ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. సో చూడండి, ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఇందులోనే శనగపప్పు వేసుకోవాలండి. సో కొద్దిగా వేసుకున్నాక ఇది కూడా కొంచెం మెత్తగా పట్టద్దు, గ్రైండ్ చేయొద్దు, కొంచెం కూడా వాటర్ పోయొద్దండి ఇందులో. సో ఇది కూడా కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేయాలి, కొంచెం పప్పే ఉండాలన్నమాట. సో 1 టైం అలా అనేస్తే సరిపోతుంది అనమాట. సో మీకు ఇంకా వస్తలేదు అంటే ఒక 1-2 టైమ్స్ ఇట్లా ఆన్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, కానీ మెత్తగా అయితే అస్సలు చేయకూడదు. సో ఇంకొకసారి కూడా చేస్తున్నానండి, ఇంకా కొద్దిగా ఉంది, నేను సెకండ్ వాయి కూడా. సో ఇందులో కూడా వాటర్ అస్సలు పోయొద్దండి. సో ఇది కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు 2 కలిపి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఫస్ట్ వాయిలో కొంచెం పచ్చిమిర్చి కూడా ఉంది కదా, ఇవి 2 కలిపి మంచిగా కలిగేటట్టు చూడాలి. ఒక 1-2 మినిట్స్ ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి, కొంచెం చిదిమినట్టు చేయాలన్నమాట చేయితో. సో ఉల్లిపాయలు వేసుకున్నాక అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. సో చిన్న తరుముకోవాలి కొత్తిమీర. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను, కొద్దిగా పుదీనా కూడా. సో ఇప్పుడు వేసుకున్నాక మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏంటి అంటే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనం వడలు చేసే ముందు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ఏంటి అంటే వాటర్ వచ్చేస్తుంది, పిండి మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ అస్సలు వేసుకోవద్దండి సాల్ట్. సో ఇప్పుడు అంతా మంచిగా కలుపుకున్నాక ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది వడలు చేయడము. సో ఇలా మంచిగా బాల్ చేతిలో పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఆయిల్ వేడైంది, సో వేసుకోవాలి ఒక్కొక్కటి, ఇలా చేసుకుంటూ వేసుకోవాలి. ఇది మంచిగా ఒక 1 మినిట్ తర్వాత అదే పైకి వస్తుంది, 1-2 మినిట్స్ తర్వాత. సో ఇలా అన్నీ ఒక 2-3 అలా వేసాక ఒక 1-2 మినిట్స్ తర్వాత అవే పైకి వచ్చినాక ఒక జల్లిగంటతోటి అటు ఇటు కదపాలి కొంచెము. సో కలర్ చేంజ్ అవుతుందన్నమాట. చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేయాలి. టర్న్ చేశాక లైట్ గోల్డ్ కాదు అన్నీ, చాలా గోల్డ్ కలర్ రావాలి. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా, ఇంతకన్నా ఇంకా కొంచెం గోల్డ్ కలర్ రావాలి. సో చూడండి ఈ కలర్ వచ్చేందంటే పర్ఫెక్ట్గా అయినట్టు అనమాట. సో ఇంకా కొన్ని చేస్తున్నా చూడండి. సో ఇంకా మనం బయట తీసుకొచ్చుకున్న లాగానే మసాలా వడ లాగానే ఉంటుంది, బయట అమ్ముతారు చూడండి, స్ట్రీట్ ఫుడ్ అన్నట్టు బయట బండ్ల పైన అలానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, పక్కా ఒకసారి అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ. మా పాపనైతే చాలా ఇష్టంగా తిన్నది. సో చూడండి, చూపిస్తాను మీకు. పైన మొత్తం చాలా క్రిస్పీగా, లోపల మాత్రం స్మూత్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.